మా డాడీ ఈ ఇంటికి చేసిన పనులు ఇప్పుడు చూపిస్తాం మేము. మా డాడీ ఒక 10% పనుల దాకా చేసిండు. 10% దాకా చేసినాడు డాడీ. అరే ఇది రాసిందట అద్దా ఏం కాదు, కొన్ని రాసుకున్నాడు. కొన్ని రాసిన గుర్తుండే కదా అన్ని. 2 నిండింది, 3 నిండింది, 4 నిండింది. ఇంకా నేను మర్చిపోయినా బొచ్చాడు ఉన్నాయి. ఒక 10% చేసినాడు డాడీ. 100%లో ఇంటికి దాదాపు 10% చేసిన. 10% పనులు మా డాడీ చేసిండు ఇల్లు కట్టడానికి. అమ్మ నువ్వేం చేసినావు అమ్మ? డాడీకి హెల్ప్ చేసినావు. నవ్వుతా చెప్పు డాడీ. ఫస్ట్ ఇక్కడ ఇవి గట్టిగా డాడీ. ఈ లైట్ ఫిట్టింగ్ నేనే చేసింది. ఆ లైట్ ఫిట్టింగ్ మా డాడీ చేసిండు. ఆన్లైన్లో ఆర్డర్ పెట్టి ఇట్లా మా డాడీ లైట్ ఫిట్టింగ్ చేసిండు. ఇప్పటి నుంచి స్టార్ట్. గట్టిగా చెప్పు డాడీ. చెప్పిన బిల్డర్ గారు ఈ చాంబర్ అనేది పెట్టలేదు. వాడు ఈ చాంబర్ అనేది పెట్టకుంటే నేనే సిమెంట్ తో ఇది కట్టి ఈ చాంబర్ పెట్టిన. అంటే ఇప్పుడు ఇళ్ళకి వచ్చిన నీళ్ళన్నీ అలా పోతాయి. సెల్లార్లకు వర్షం కొట్టిన నీళ్ళని వచ్చి ఇళ్ళకి పోతాయి. ఇది ఇక దాదాపు ఒక 70% లైట్ కొట్టు. అవును, 70% నిండితే ఈ మోటార్ వేస్తాం. ఈ మోటార్ కూడా ఈ కనెక్షన్ ఈ ఫిట్టింగ్ నేనే, ఈ మోటార్ ఇట్లా నేనే సెట్ చేసిన. ఈ డబ్బాతోటి ఇదంతా కనిపించకుండా కూడా మా డాడీ చేసింది. ఇదంతా ఇట్లా మళ్ళీ ఈ బాక్స్ కూడా నేనే చేసిన. ఈ బాక్స్ నేనే, ఈ మోటార్ ఫిట్టింగ్ నేనే చేసిన. చూస్తాను అమ్మ, అది నీకు తెలుసా డాడీ చేసినట్టు? ఇలా నిండిన నీళ్ళు అటు పోతాయి. ఇక ఇది అయిపోయిందా? ఇలా టోటల్ వైరింగ్ నేనే, అంటే ఒక హెల్పర్ని పెట్టుకొని నేనే చేసిన వైరింగ్. అవునా? ఈ లోపల నుంచి మొత్తం లోపల నుంచి ఈ ఫ్లోర్ కు మొత్తం ఈ ఉక్కులు కానీ ఈ వైరింగ్ కానీ సీసీ కెమెరాకి ఇది సీసీ కెమెరా కింద ఇదంతా టోటల్ గా. ఓకే. ఈ కరెంట్ బోర్డులు, అరే స్విచ్లు, కరెంట్ బోర్డులు ఇవన్నీ నేను హెల్పర్ని పెట్టుకొని చేసిన మొత్తం. అవును, బోర్డులు ఇవన్నీ వైరింగ్ అంతా. ఏంటంటే ఇట్లా కిచెన్ లేదు, ఈ కిచెన్ సెల్ఫ్లు అనేది లేదు. టోటల్ గా కిచెన్ సెల్ఫ్ ఇది ఇటుకతోని కాకుండా సిమెంట్ తోని కలిపి రాడు పెట్టి బిల్లలు పోసి, బయట బిల్లలు పోసి బిల్లలతోనే కిచెన్ ప్లాట్ఫామ్ చేసిన. ఇది కూడా మా డాడీ చేసిండట. ఓన్లీ ఒక్కనే ఇది. ఇవన్నీ చేసినప్పుడు పెట్టను టోటల్ గా. ఇవన్నీ చేసినప్పుడు మేము లేము. ఇగో ఇది కూడా, ఈ కిటికీ కూడా ఇగో నేనే ఆల్టరేషన్ చేసి పెట్టాను. అదే ప్లైవుడ్ తీసుకొచ్చి చేసినాడు. ప్లైవుడ్ తీసుకొచ్చి ఈ కిటికీ కంప్లీట్ ఒక్క. అరే ఇది టోటల్ గా ఒకటే షీటు. ఒకటే షీటుకు దీనికే ఇళ్ళనే డోర్లు చూడు, ఇదంతా సేమ్. ఇక అవును, ఇది పేపర్ లాగా ఇట్లా కటింగ్ చేసి ఇట్లా చేసి పెట్టిన. ఇగో ఈ గ్రిల్స్ కూడా ఇగో ఇది బయటది, ఇది నేను పెట్టిన. ఇదంతా ఈ గ్రిల్స్ కూడా. ఓకే, సరే. ఇది ఒక్కటే ప్లేన్. ఇది ఓపెన్ ఉండేది. అల్లకిట్లకు కోతులు మనుషులు చేసిండా? అయిపోయింది రేట్. సెల్లార్లా అయిపోలే. వెనక కూడా ఇగో ట్యాప్ కనెక్షన్. సెల్లార్లు ఇంకా చేసిండు. ఈ బాత్రూమ్ డోరు మొన్న పెద్ద బాబును నేను ఎక్కించినది. అది అంటే ప్లైవుడ్ అది కొనుక్కొచ్చి కొలతలకి ఎక్కించారు. కొనుక్కొచ్చి కటింగ్ పెట్టి పెద్ద బాబు నేను ఎక్కించినాను మొన్న పెళ్లికి, అజ్జు పెళ్లికి ముందు. అయ్యో దీనికి ట్యాప్ కనెక్షన్ లేకుండే ఇక్కడి వరకు. ఏది డాడీ? ఇగో ఇది ట్యాప్ కనెక్షన్. ఇగో ఇంట్లో ఉంది ట్యాప్. అక్కడ ట్యాప్ లేకుండే. అసలు ఈ కిందికి ట్యాప్ కనెక్షన్ లేకుండే. చూపెడతా, అంటే కమర్షియల్ ఫ్లోర్ వెనక చూపెడితే ఎక్కించిన అనేది. ఈ హోల్స్ అన్ని వేసి నేనే ఇచ్చిన. అదంతా నీట్ గా అట్లా అంతా నీట్ గా నేనే ఇచ్చిన. ఈడ కూడా ట్యాప్ కనెక్షన్ చెట్ల కోసం అని. చెట్ల కొరకు. ఓకే. ఇది తెలుసా అమ్మ నీకు డాడీ చేసిండని? తెలుసా? అప్పట్లో అయితే మీ నుంచి చేసేది. ఇప్పుడు అని చెప్పి ఇట్లా డైరెక్ట్ గా పైప్ వేసిన. ఇంకోటి కూడా ఆ బాత్రూమ్ లో కూడా దీని నుండి కనెక్షన్ ఇవ్వాలి. కొద్దిగా మధ్య తీర్చలేదని చెప్పి లేదు. ఓకే, ఓకే. ట్యాపులు పెడతా.
ఇంకా ఆ గోడ అట్లా కొస నుంచి పోతుంది రెడీగా. లేదురా అట్లా పోదు. ఇప్పుడు ఇది ఉంది కదా, అవును, ఈడ వచ్చి కింద నుంచి దీని మీద ఉండిపోతుంది. ఓకే ఓకే. అంటే ఇది బయటకే ఉంటుంది రెడీ, బయటకే ఉంటుంది, అండర్గ్రౌండ్ ఎయిర్ ఉంటుంది. మళ్ళీ ఇక్కడైతే ఎట్లా వచ్చి దిగిందో కిందికి అన్న కూడా అన్న పోయి దిగుతుంది. సరే, ఈ చెట్ల చుట్టూ ఈ బేస్మెంట్ కట్టింది నేనే. అది చెట్లు అట్లా చుట్టూరా సిమెంట్ తోటి కట్టింది నేనే. లిఫ్ట్ కు మన ఫ్లోర్లకు ఎర్తింగ్ అమ్మ నేను తవ్వి నేను తవ్వుతా అంటే అమ్మ తోడింది. దీన్ని మొత్తం కనెక్షన్ ఇచ్చింది మేమే, నేనే. ఎర్తింగ్ లిఫ్ట్ కదా డాడ్? అది లిఫ్ట్ ఒకటి మన ఫ్లోర్ వెంటిలేటర్లకు మెష్ ఫ్రేమ్స్ చేంజ్ కచ్చి అవి ఫిట్టింగ్ నేనే చేసిన. అంటే అవి సెట్ అయ్యేటట్టు కటింగ్ పెట్టి మళ్ళా వైట్ సిమెంట్ తోటి పూసి పెట్టి అయిపోయింది రేట్. సెల్లార్ అయిపోయింది. ఇంకా లిఫ్ట్ లో చూపెడతా. లిఫ్ట్లు ఉన్నది, అవును, లిఫ్ట్ ఉంది. పవర్ పోయింది, లైట్ తెచ్చిన. ఆ బెడ్ అవును డాడీ, లోపలికి, అవును లోపలి ఇప్పుడు ఆ బెడ్ పోసింది నేనే కంప్లీట్ గా. ఆ మెజర్మెంట్ చేసి బెడ్ పోసి ఆ స్ప్రింగులు పెట్టింది మొత్తం ఫిట్టింగ్ నాదే. ఆ కింద మొత్తం సిమెంట్ తో బెడ్. వాళ్ళు లిఫ్ట్ పెట్టి పోయారు, దాని తర్వాత నువ్వు ఇట్లా లిఫ్ట్ పెట్టి పోయినరు. పెట్టక ముందే కదా లేదు, లిఫ్ట్ నడుతా ఉంటా. అంటే ఒక 10 రోజుల 20 రోజుల తర్వాత పోసిన. వాళ్ళు ఇట్లా పెట్టాలని చెప్తే నేనే వాటి బాక్స్ తయారు చేసి నేనే మాలు కలుపుకుంటే అలా పోసినాం. దీని వైరింగ్ కూడా ఒకసారి ఆ బోర్డు చూపెట్టు. బోర్డు లిఫ్ట్ కు ప్రతి ఫ్లోర్ కాడ స్విచ్ బోర్డు, 3 పిన్ సాకెట్, ల్యాంప్ అదంతా కనెక్షన్ ఇచ్చింది టోటల్ నేనే. ఇది గ్రౌండ్ ఫ్లోర్. ఇప్పుడు కమర్షియల్ మెజర్మెంట్ తీసి నేనే చేయించి ఈ గోడలు ఈ ఫిక్స్ చేసింది నేనే. లోపల దాన్ని ఫస్ట్ పగలగొట్టి ఈ ఫిక్సింగ్ చేసింది నేనే. ఫిక్స్ చేసి సిమెంట్ పెట్టినా. ఇట్లా ఇక మళ్ళీ ఇది కూడా ఆటో లాక్. ఇట్లా లాక్ పడుతుంది. ఆటో లాక్. ఓకే, ఇప్పుడు నువ్వే పెట్టినావు కదా ఇవన్నీ నేనే. బేడం పెట్టడానికి ఇటు 2 వైపులో పెట్టాడు. మంచిగా ఉంది. పెయింటింగ్ అజయ్ చేసిండు. దీన్ని కూడా కూర్చోబెట్టి నేనే పెట్టిన. ఏమైందంటే ఇక్కడ వాడు ప్లంబర్ అంటోడు నాన్ డ్రాప్ ఇక్కడ పెట్టలేదు, మర్చిపోయింది. ఇక్కడ కిందియలేదు మర్చిపోతే నేను ఇట్లా ప్లాన్ చేసిన. ఇక్కడ నాన్ డ్రాప్ లెక్క అయితే ఇక్కడ నాన్ డ్రాప్ ఉండాలి. ఇట్లా ప్లాన్ చేసి ఇట్లా ఇచ్చి గోడలకి వెళ్ళి అటు పోతుంది. అక్కడ పోస్తే గోడలకి వెళ్ళేసి మళ్ళీ ఈ నాన్ డ్రాప్ లో పోసేటట్టు చేసిన. మంచిగా ఉంది రెడీ. ఇగో ఈ కమ్అట్ అది ఫ్లష్ ట్యాంక్ ఇది కంప్లీట్ నేనే ఫిట్ చేసింది. అది మొత్తం నేనే, వాళ్ళు పెట్టలేదు. ఇట్లా ఈ కనెక్షన్ ఇట్లా ఇచ్చిన. ఓకే ఓకే, జరిగే ఇట్లా అటు ఇచ్చి అటు పోయి ఇంకటి కిందికి చెట్లకి. ఇగో ఈ గడప కట్టింది నేనే. ఓకే అని చెప్పి పనామ ఒకటి కింద పడేస్తుందని చెప్పి ఇట్లా పెట్టిన. పైపును కోసి అట్లా సెట్ చేసి పెట్టిండు చీపిరి కట్టల కోసం. అవును, నేను చెప్పు దొరుకుతున్నా. ప్రతి ఫ్లోర్ లో ఏదో ఒకటి చేసి పెట్టిండు. ఇవన్నీ చెప్పిండు ఇందాక. వెంటిలేటర్లకు మెస్ పెట్టిందంటే కంప్లీట్ నేనే. ఈ గడప కూడా నేనే కట్టింది. ఇట్లా టైల్స్ వేసినవి కట్టినా. టైల్స్ వేసినవన్నీ నేనే కట్టినా. ఫ్లోర్ మొత్తం 2 BHK 1 BHK కంప్లీట్ శానిటేషన్ ప్లస్ ట్యాప్స్. ఇగో ఈ ఫిట్టింగ్ చేసిపోయిండ్రు. వెనుక గ్రిల్స్ ఉంటాయి, ఆ గ్రిల్స్ నేనే ఫిట్ చేసిన. అది చూద్దాం ఇప్పుడు ఒకసారి అక్క బయటకు వస్తే. ఈ పట్టీలు ఈ పట్టీలు డోర్ కి పట్టి అన్నిట్లల్లో ఉన్నావు, కాకుండా తక్కువ పని చేసిన ఉన్నావు అని ప్రతి దానిలో ఉన్నావు. ఈ గ్లాసులు పెట్టింది కూడా నేనే. గ్లాస్ పెట్టి ఆ పట్టి ఇవన్నీ ఎప్పుడు చేసాడు. మనం ఈ 4 ఏళ్ళ సంది ఇదే పని కదా.
ఇక్కడ ఉన్నాయి కదా, ఇక్కడ చూడండి ఇప్పుడు మంచిగా కనిపిస్తుంది కొంచెం. ఇక్కడ వైరింగ్, ఈ లిఫ్ట్ వైరింగ్ మొత్తం మా డాడీ ఇచ్చిండు. ఈ లిఫ్ట్ వైరింగ్ మొత్తం మా డాడీ ఇచ్చిండు. ఇదంతా తీసుకొని సిఎన్సి కటింగ్ చేయించుకొచ్చి ఇది ఫిట్టింగ్ చేసింది. ఇదంతా ఇట్లా ఫిట్ చేసిన దీనికి. ఇవి కార్ మీద వేసుకొచ్చిన, కార్ మీద తీసుకొచ్చి ఇంట్లో ఫిట్ చేసింది. ఇగో ఇట్లా ఇగో ఈ క్లాంపులు కూడా నేనే తయారు చేసి ఇట్లా ఫిట్ చేసి. క్లాంపులు కూడా నువ్వే నేనే తయారు చేసిన. ఓకే ఓకే. క్లాంపులు అది కూడా ఈ వేసింది నేను. ఓకే. టైల్స్ ఇట్లా కట్టిండా. ఇది ఒకటి, ఈ పైపు సపరేట్ నేనే కొంత మట్టుకు వచ్చి ఇది నేనే ఫిట్ చేసింది. పై రైలింగ్ ఒక్కటి. ఓకే ఓకే. పిల్లలు అడ్డం పడదట్టున్నారని చెప్పి ఇది ఎక్స్ట్రా వేసింది నేనే. ఇగో ఇది కూడా ఈ కట్టింది నేనే. ఆ పైకి అన్ని నేనే అన్నా. ఇగో ఇది కూడా దీని గుడి పట్టీలు పట్టి గ్లాస్. ఇంట్లో కూడా వాష్ ఇది సింగిల్ 1 BHK. దీనికి గ్రిల్స్ ఉన్నాయి రా, సెకండ్ ఫ్లోర్ పోతుంటా. ఈ ఒక దాంట్లో చూపిద్దాం. ఈ గ్రిల్స్ ఈ ఫిట్టింగ్ చేసింది నేనే. అంటే వీటికి ఇలా ఫిక్స్ చేసి సిమెంట్ పెట్టిన, రూల్ ఎక్కించి సిమెంట్ పెట్టింది నేనే నీట్గా. ఓకే. ఇలా వాష్ రూమ్ లో కూడా, వాష్ ఏరియాలో కూడా ఏంటిది వాష్ బేసిన్ ఉంటది, అది ఫిట్టింగ్ నేనే చేసిన. చాలా ఐడియాలు వస్తాయి అంటున్నా. అవును. పెట్టేటప్పుడు అయితే ఇట్లా ఇట్లా ఏవి రాలింది, మళ్ళీ వైట్ సిమెంట్ పెట్టుడు అయింది మరి. ఇది కూడా ఇట్లా రాలితే మళ్ళీ వైట్ సిమెంట్ పెట్టి సెట్ చేసి సంక్రాంతి ముచ్చట. 2 BHK. ఇది 2 BHK ఇల్లు. అశ్విన్ వాళ్ళు ఉంటారు, చాలా మంచి వాళ్ళు ఉండాలని చెప్పి ఫస్ట్ అంటే వేరే వాళ్ళు ఒక్కళ్ళు వచ్చిండ్రు, వాళ్ళు దేవునికి ఉండాలని అంటే ఇట్లా ప్లాన్ చేసిన. కాకుంటే వాళ్ళు లేరు ఇప్పుడు, క్రిస్టియన్స్ అశ్విన్ వాళ్ళు క్రిస్టియన్స్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి దేవుడితోనే అంటే వాళ్ళ దేవుడు వేరే ఉన్నాడు, ఇల్లు పెట్టుకుంటలేరు. దీన్ని కిచెన్ గా వాడుతుంది అశ్విన్. ఇది పెద్దగా అనిపిస్తుంది ఇల్లు. ఇది అవునా, పెద్దగానే ఉంటుంది. ఒక్కసారి ఇటు ఇట్లా ఇట్లా పెద్ద పని అంటారా. ఇలా టోటల్ గా ఈ 2 BHK లో 2 వాష్రూమ్లు వస్తాయి. రెండా డాడీ? ఇది ఆయన కదా. ఇది లేదు, ఇది ఇప్పుడు చిల్డ్రన్ బెడ్, ఇది మాస్టర్ బెడ్రూమ్. ఓకే. ఇది వాష్రూమ్. చిల్డ్రన్ బెడ్రూమ్ లో ఒకటి ఉంది. చిల్డ్రన్ బెడ్రూమ్ కి అటాచ్డ్ వాష్రూమ్ ఉంది. అటాచ్ ఉంది. దానికి కూడా ఎప్పుడు చూడలేదురా నువ్వు? దానికి కూడా అటాచ్ మనం మంచిగా ఇచ్చినాం డాడీ. అటాచ్ ఉంది. అయితే ఏమైందంటే ఇంట్లో అమ్మ నేను చేసిన పెద్ద పని ఏంటంటే, మాకు ఫస్ట్ ప్లాన్ లేకుండే. అంటే ఇక్కడ ఏమైందంటే ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ కి అటాచ్ ఉండే ఈ బాత్రూమ్, అట్నుండి ఉండేది. ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ కి ఇక్కడ ఉండేది, ఇక్కడి వరకు ఉండేది అన్నట్టు. ఈ గోడ ఇట్లా కంటిన్యూ ఉండేది. అయితే వాస్తు ప్రకారంగా ఇది నైరుతి మూల, ఈడ బాత్రూమ్ ఉండద్దని మళ్ళొకరు వచ్చి చెప్పిన వాళ్ళే. అంటే దాదాపు టోటల్ అయిపోయింది, కంప్లీట్ గా కట్టి ఈడొక్క డోర్ పెట్టిండు, ఇటు అటు డోర్ ఉండేది. కట్టేసిన ముందే కట్టేసింది. స్లాబ్ కూడా ఇగో ఈ స్లాబ్ కూడా పోసిండు పైన, కంప్లీట్ స్లాబ్ పోసిండు ఇక్కడి వరకు కూడా. కాకుంటే ఈ కూడా కొంచెం ఇటు ఉండేది అన్నట్టు. అయితే అమ్మ నేను కలిసి ఇది కంప్లీట్ గా కూలగొట్టినాం. అవునా అమ్మా? ఇటుక కట్టింది, చేయలేదు కానీ కట్టుండే, ఇటుక కట్టి ఉండే. డోర్ మందం ఓపెన్ పెట్టి ఉండే. అమ్మ నేను కంప్లీట్ గా ఇది కూలగొట్టినాము. ఇగో ఈ డోర్ లేకుండేది, మాస్టర్ బెడ్రూమ్ నుంచి బయటికి డోర్ లేకుండేది. ఈ గోడ కూడా కంప్లీట్ గా కట్టి ఉండే. అయితే ఇప్పుడు ఇలా ఉన్న వాళ్ళకి ఇటు ఈజీగా మనకు బయట ప్లేస్ ఉంది. మాస్టర్ బెడ్రూమ్ నుంచి అయితే బయటికి పోతేనే ఈజీగా ఉంటది అని చెప్పి ఈడ డోర్ మేము అమ్మ నేను కలిసి దీన్ని డోర్ ఓపెన్ అంటే గోడ పగలగొట్టి డోర్ మందం తీసినాం అన్నట్టు. తీసి పెట్టారు. అది పెట్టడం లేదు, అది ఎవరు పెట్టారు? వాళ్ళు బిల్డర్ పెట్టారు. ఓకే ఓకే. ఇది వాళ్ళే పెట్టారు. ఇదంతా జాగా ఇది మనకు వాడుకుంటానికి ఈ బెడ్రూమ్ నుంచి అంటే ఈజీగా వాడుకోవచ్చు. వాళ్ళు లేదంటే ఇల్లు చుట్టూ తిరిగి అవును అవును కొద్ది
ఇట్లా మాస్టర్ బెడ్ నుంచి తీసుడైంది. ఇక ఇది కానీ ఇక ప్రతి కాడ వాష్ బేషన్లు కానీ ఏదైనా కంప్లీట్ గా నేనే చేసింది. ఈ ఫిట్టింగ్ అంతా నేనే, ఇలా ట్యాక్స్ ఇదంతా ఇదంతా. ఇక వీటికి గ్రిల్స్ కూడా వెళ్ళాడు గ్రిల్స్ 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 అన్ని కిటికీలకి గ్రిల్స్ కంప్లీట్ గా నేనే ఫిట్ చేసిన. మళ్ళీ గ్రిల్స్ పెడతా అంటే ఇట్లా పోయింది కదా పెయిన్. ప్రతి ఈ ఫ్లోర్ మొత్తం ఆ కమ్అవుట్లు, ఫ్లష్ ట్యాంకులు, ఇక అవన్నీ నువ్వే లోపల ఉన్నాయి. శానిటైజేషన్ కు సంబంధించిన ప్రతిదీ ఈ ఫ్లోర్ కు నేనే చేసిన కంప్లీట్ గా. నాన్ డ్రాప్స్ ప్రతిదీ నేనే చేసిన. ఇలా ఓ రోజుల తరబడి చేసిన. అశ్విన్ కావాలంటే మొన్న పెట్టినాం పైపులు. ఎవడాడు గివ్వా కర్టన్ అక్కడ ఇక్కడ. ఓకే, ఇక్కడ కూడా అవును, ఇంత పెద్ద కర్టన్ ఇది. కానీ ఇప్పుడు మంచిగా ఉందిరా, నువ్వు పెట్టుకోవాలన్నాము ఇప్పుడు మంచిగా సెట్ అయింది. అవును, ఇట్లా బయటికి కనిపించకుండా మంచిగా ఉంది. ఇట్లా కబోర్డ్ చేసినట్టే ఉంది, ఇక మంచిగా ఉంది. ఇంకా అయిపోయింది రెడీ ఇక్కడ సెకండ్ ఫ్లోర్ లో. నువ్వు చిల్డ్రన్ బెడ్రూమ్ చూడలేదు కదా? అవును, ఒకసారి దీనికి అటాచ్ ఇక ఈ గ్రిల్స్ అంటే ఇక ప్రతి దానిలో ఇక కిటికీ విండో గ్రిల్స్ పెట్టింది నేను. దీనికి అటాచ్ ఎప్పుడు చూడలేదు నువ్వు. దీనికి అటాచ్ ఇగో చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా అటాచ్డ్ బాత్రూమ్. ఇండియన్ బేషన్ కూడా నేనే కూర్చుండబెట్టినా. దాన్ని కూడా ఇంకా ఇండియన్ బేషన్ కాదు, ఇక సోపులు పెట్టుకునేది నేనే పెట్టిన ప్రతి బాత్రూమ్ లలో. చూపిస్తా. ఓకే ఓకే, ఇండియన్ బేషన్ ఇవి నేనే తయారు చేసి పెట్టిన. ఇవన్నీ ఇక ప్రతిది అది బట్టలు వేసుకునేది కూడా గిన్నె గిన్నె ఎప్పుడు చేసినట్టు. ఇప్పుడు మన ఇంటికి థర్డ్ ఫ్లోర్ అప్పుడు చెప్పాడు. ఈ గేటు ఇది ఫిట్టింగ్ నేనే చేసింది. ఓకే, ఇది కూడా ఈ గేట్ అంటే అవి పలగొట్టి ఇందులో పగలగొట్టి పెట్టి సిమెంట్ వేసి మెజర్మెంట్ చేసి కొలత ఇచ్చి తీసుకొచ్చి ఫిట్ చేసింది నేను. మంచి పని చేసిన. ఫస్ట్ లో మనం వచ్చినప్పుడు ఈ మొత్తం ఇల్లుకు ఒక మనమే ఉండేది. కమర్షియల్ వాళ్ళు పొద్దుంత ఉండి పోయేది కానీ నైట్ ఉండకపోయేది కదా. ఈ సెకండ్ ఫ్లోర్ మనం ఇళ్ళకి వచ్చినాక 1 year తర్వాత కంప్లీట్ చేసిండు బిల్డర్ గాడు అని చెప్పి గేట్ పెట్టి పెట్టించిన. వీటికి ఈ బీడింగ్ కుట్టింది నేనే. వీటికి కూడా ఈ బీడింగ్ అంతకుముందు గలీజ్ ఉండేది, ఆ బీడింగ్ కుట్టింది నేనే. ఇగో ఈడ కూడా ఆ గడప, ఈడ గడపలు అదేంటిది రెడ్ సోప్ పెట్టుకునేది. ఓకే, ఇక్కడ అంటే చిన్న చిన్న అయితే ఇంకోటి చూపెట్టా ఒకసారి చూపెట్టా. అవును, ఇల్లుకు ఇట్లా గిరికలు పెట్టినాం అన్నట్టు. ఎందుకంటే లిఫ్ట్ స్టార్టింగ్ లో లిఫ్ట్ లేనప్పుడు ఏదన్నా కొంచెం పెద్ద వస్తువులు ఉంటే ఈ గిరికకు తాడేసి కింద నుంచి ఈ గిరికకు తాడేసి ఇగ్గుకునేటట్టుగా అప్పుడు ప్లాన్ చేసిన. ఓకే, ఇక్కడ మళ్ళీ పైదానికి పెంట్ హౌస్ పైన కూడా ఉంది. ఓకే, ఈ బీడింగ్ మట్టు బీడింగ్, ఈ వాష్ బేసిన్. ఓకే, ఇది కూడా నువ్వే కూర్చోటం? నేనేరా. ప్రతి ఆ సెకండ్ ఫ్లోర్ కూడా ఇట్లా ఉండాల్సింది. ఓకే, అది లేదు, మనం కింద కమర్షియల్ కాడ చూసి ఫస్ట్ ఫ్లోర్ కి ఇట్లా పెట్టాల్సింది, వాడు పెట్టలేదు. అవును, పెట్టకుండా అట్లా ప్లాన్ ఇచ్చి అట్లా చేసింది. ఇంక ఇందులో దీంట్లో అంటే అవును, ఇదేంటిది వాషింగ్ మిషన్ నీళ్ళు పోవడానికి ఇట్లా ఇచ్చిన. ఇది అవును, ఇది కూడా నీట్ గా ఇక వాటర్ బయటికి రాకుండా ఇక డైరెక్ట్ ఆ పైపుల నుంచి ఇటు వెళ్ళిపోతాయి. మళ్ళా ఆ కనెక్షన్ కూడా నువ్వే పెట్టినావు, ఆ ట్యాప్ కనెక్షన్. అవును, మళ్ళీ ఇది కూడా కింది స్టాండ్ కూడా నేనే చేయించి ఇది ఫిట్టింగ్ కదలకుండా అసలే గోడ కదలకుండా స్క్రూ ఎక్కించి పెట్టి అసలు ఎటు కాదు రాకుండా అట్లా చేసింది. ఓకే, అయిపోయింది రెడీ. వెనక పక్క ఉంది, ఇంకా వెనక ఉందా? ఈ డోర్ ఫిట్ చేసింది నేనే. ఓకే, ఇక్కడ వేరే డోర్ ఉండే, ఇప్పుడు కమర్షియల్ కార్ మన సెకండ్ ఫ్లోర్ లా ఉన్న డోర్ చిన్నది అండ్లు ఉండేది. ఫోన్ టైం స్టైల్ అది ఉండని ఏం కాదు, ఉంటవా ఏం కాదు. కానీ
ఈ దండాలురా డాడీ ఈ దండాలకు కట్టేటప్పుడే అట్లా మనం ఇక్కడే వాష్ ఇక్కడే వాషింగ్ మిషన్ ఉంది కదా అవును డాడీ ఉంది కదా అవును మళ్ళా ఇప్పుడు ఎక్కడికో పైప్ లో పట్టుకపోకుండా ముందే అవి పెట్టమని చెప్పినావు. ముందే నేనే పెట్టుకున్నా. అదే మంచి పని చేసినావు పో నువ్వే. నువ్వే పెట్టుకుంటే మంచి పని అమ్మా. తెచ్చి పెట్టినా మనకి ఇటు పెట్టడానికి కారణం ఏంటంటే వెనక రోడ్ ఉండడం వల్ల వెనక కూడా 20 ఫీట్ రోడ్, ఈస్ట్ 100 ఫీట్ రోడ్, వెనక 20 ఫీట్ రోడ్ కాబట్టి ఈ మా అమ్మకు కొద్ది ఇబ్బంది కాకుండా ఎవరికైనా అన్ని ఫ్లోర్లకు ఉంది. అవును అవును డాడీ ఫ్లోర్లకు దండాలు ఇట్లా ముందే ప్లాన్ చేసి పెట్టి కింది వాళ్ళకి కూడా ఉంది అట్లనే. బాపమ్మ ఈ స్టూల్ నేనే చేసిన ఇంట్లో చిన్న చిన్న వస్తువులు ఏదన్నా తీసుకోవడానికి ఎక్కి తీసుకోవడం. నువ్వు ఎక్కిన వల్ల లూజ్ అయింది అది. నేను ఎక్కిన వాళ్ళు ఏం లూజ్ కాలే మంచిగానే. ఇక ఇంట్లోకి అడాడు ఇప్పుడు ఇప్పుడు ఇంట్లోకి ఇక పూల కుండీల కింద ఇది నేనే. ఈ కుండీలు కూడా ఇవి కూడా తయారు కుండీల కింది కింది స్టాండ్లు స్టాండ్ స్టాండ్లు కూడా. ఈ దర్వాజాలకు కూడా బీడింగ్, ఈ దర్వాజాలకు ఆ కిటికీలకు బీడింగ్, కిటికీలకు కూడా బీడింగ్, బీడింగ్లు. దానికి మళ్ళీ గ్లాస్ పెయింట్ వేసు. ఇంక ఇవన్నీ ఇవి కూడా కడాడు దీని కింది స్టాండ్. అవునరా ఇది కూడా బండతోటి గ్రానైట్. ఇది గ్రానైట్ తోటి ఇట్లా తయారు చేసి పెట్టాడు చెట్లకి నీట్గా. ఇక్కడ డాడీ ఈ హ్యాండ్ వాష్ బేసిన్ కూడా నేనే. అవును ఇది మొత్తం ఇక ఇది మొత్తం నేనే. అవును ఇక వీటి ఈ కింది కుండీలన్నీ ఇవి నేను తయారు చేసినాయి ఇట్లా స్టాండ్లు ఒక్కొక్క రకంగా. ఒకటి ఇనుపది, ఒకటి గ్రానైట్ది. అవును మంచిగా ఉంది. ఇగో తులసి గడ్డ కింద, ఇగో ఈ తులసి గడ్డ కింద స్టాండ్ వెల్డింగ్ నేనే చేసి పెట్టిన. వెల్డింగ్ కూడా నువ్వు వేసినావు. నేనే చేసిన. వెల్డింగ్ చేసేది కూడా కొన్నావు. వెల్డింగ్ కూడా ఉన్నది. ఈ గ్రానైట్ వేసింది నేనే. దీని కింద వాడు వేయలేదు. ఓకే ఈ గ్రానైట్ దీని మనం కడి చేసి వేసింది నేనే నీట్గా. ఇగో ఈ గడప, ఇక అన్ని గడపలు, ఈ గడపలు కనబడే కల్లా నేనే. ఓకే ఇగో ఇది ఒకటి పైది పైది జాలి జాలి చేసిన. దీనికి వాళ్ళకి చెప్తారు ప్లాన్ తీయగ్రేడి తీస్తే ఇట్లా లేస్తారు. అవునా అంటే ఓకే 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 డోర్ లాగా లేపుకొని దులుపుకొని మళ్ళీ పెట్టారు. మంచిగా ఉంది. లేనప్పుడు ఇప్పుడు బాగా చిన్న మెష్ ఉందా ఆడ? వీటికి కూడా బీడింగ్ అన్నిటికి ఇవి పెట్టినవి నేనే. అవును డాడీ ఇది కంప్లీట్ గా పెట్టింది నేనే. అవును ఇది కూడా ఈ బండ కూడా వాడు మార్బుల్ వేసి వాడు పెట్టలేదు గాడి. ఓకే ఇది నేనే పెట్టిన ఇట్లా సెట్ చేసి. వీటికి కూడా అంటే ఈ తర్వాత కూడా ఫ్రేమ్, ఈ సైడ్ బీడింగ్ అంతా ఓకే. ఇంట్లో కరెంట్ వచ్చింది, పవర్ వచ్చింది. ఇందాక పవర్ లేకుండే జనరేటర్ మీద ఉండే కొన్ని లైట్లు. లైట్ అయిపోదు, పెద్ద లైట్ అయిపోకు. ఈ దర్వాజా ఎంబడి డోర్లు అప్పుడప్పుడు గట్టిగా పడ్డప్పుడు బిచ్చలు ఊడి ఉండేది. అవును సిమెంట్ బిచ్చలు ఊడి ఉండేది అని చెప్పి వీటికి ప్లైవుడ్ ఫ్రేమ్ లోపల తయారు చేసి మళ్ళా మీదికెళ్ళి డెకోలం షీట్ ఇట్లా చుట్టూ ఫ్రేములు అంటే అవి పెట్టి స్క్రూ ఎక్కించిన లోపల ప్లైవుడ్ పెట్టి కట్ చేసి హోల్స్ వేసి లోపల స్క్రూలు ఎక్కించి పైకి వెళ్ళి డెకోలం షీట్ వేసి ఇట్లా నీట్ గా. దీనికి కూడా నీట్గా ఉంది ఇప్పుడు ఇట్లా. అవును మంచిగా ఉంది ఇట్లా. ఇంకా ఇది ఈ డోర్ కూడా ఇదంతా మా డాడీ చేసిండు అట్లా. మొన్ననే ఇది ఒక 10 రోజులు అయితే లేదు. ఈ లాక్ కూడా ఫిట్ చేసి ఈ లాక్ కూడా డాడీ ఫిట్ చేసిండు. అవును ఇక అందరం ఇక్కడ అక్కడ అయిపోయింది డాడీ హాల్ మొత్తం. ఏం లేదు ఓకే. పని ఏం చేయలేదు. ఇగో ఈ లోపల సిఎన్సి ఈ బ్రౌన్ కలర్ లోపల మెజర్మెంట్ కొంత నేనే ఇచ్చి ఆ ఫిట్టింగ్ నేనే చేసిన. తీసుకొచ్చి నువ్వే ఫిట్ చేసి. ఈ లైట్లు కూడా డాడీ లైట్లు కూడా మనమే. ఈ లైట్లు 4 లైట్లు దీని వైరింగ్ ఇదంతా నేనే ఇచ్చి నేనే చేసిన. అసలు ఏం కనిపించకుండా ఇట్లా చేసినాం. అదే ఇక ఫిట్ చేసేటప్పుడు ఉన్నాడు ప్రతి కాడ హెల్ప్ కి మేము.
ఇవి కూడా చూడు ఎంత నీట్గా ఉన్నది ఇట్లా కనిపించకుండా వైరింగ్ కూడా. డాడీ దేవుడి దాంట్లో ఇగో దేవుడి దాంట్లో కూడా మొన్న మనం చేసినాం కదరా, ఇగో ఈ ప్రేము లేకుండే. ఫ్రేమ్ లేకుండానే ఇది లేకుండే ప్రేము ముందడిది. ఈ ప్రేమ్ ఇగో ఇట్లా చేయించి నేనే చేసి ఇదంతా లోపల ప్లైవుడ్ పెట్టి పైకి డెకోరం షీట్ ఇట్లా తయారు చేసి ఈ గ్లాసు ఇది నేనే మెజర్మెంట్ చేసుకొచ్చిన. లోపల దేవుడిది మాత్రం వాళ్ళు ఇచ్చిండ్రు కానీ ఫిట్ చేయలేదు. నేనే తీసుకొచ్చి నేనే ఫిట్ చేసిన. ఇట్లా ఫిట్ చేసినే కాదు, నువ్వు నేను కలిసి మనం మొన్న ఇదేంటిదా, అవును లైట్ ప్రొఫైల్ లైట్, ప్రొఫైల్ లైట్ ప్రొఫైల్ లైట్ లోపల ఫిట్ చేసి ఇట్లా చేసినాం. ఇది కూడా అవును. మళ్ళా దీనికి ఇట్లా కనబడకుండా దీనికి ఇట్లా పెట్టిన బాక్స్, అట్లా కనిపించకుండా వైరింగ్ కనిపించకుండా అట్లా బాక్స్ అది ఓపెన్ చేసి లైట్ వేసుకోవాలి నీట్ గా. ఇట్లా చేసి అన్ని పనులు వచ్చి కానీ మనకి టైం లేక చేపిస్తాం కదా డాడీ కొన్ని బయట. అవును కొన్ని కొన్ని. ఇగో ఇది ఇది నేనే లేదు డాడీ, ఇది ఫుల్ డోర్ ఉండే వీటిలాగా. వీటి ఓపెన్ చేయడాడు ఒకసారి, వీటిలాగా ఫుల్ డోర్ ఉండే. ఇట్లా ఓపెన్ చేయడం ఒకసారి, ఇట్లుండేది. ఇట్లా అవును ఇట్లా ఫుల్ డోర్ ఉండే. ఈడ ఈ గంటలు వేసుకునేది రాలేదు ఓకే, అప్పుడు పెట్టలేదు. ఇది వట్టిగానే మామూలుగా ఇట్లా ఇట్లా ఓపెన్ ఉండేది అన్నట్టు, లోపల పెద్దగా ఇట్లా ఉండేది. ఓకే, అయితే ఇది కబోర్డ్ వేరే వాళ్ళు వేరే కాడ చేసినప్పుడు ఈ కొలతతోని తెప్పించి ఇది పెద్ద డోర్ దీన్ని నేనే కట్ చేసి ఇట్లా డ్రాల్ చేసిన, నేనే ఫిట్ చేసిన. అదంతా ఒక డోర్ అయితే కట్ చేసి లోపల ఇవంతా ఈ సెట్టింగ్ ఈ బాస్కెట్లు నేనే కంప్లీట్ గా ఇట్లా ఓకే స్లైడింగ్ అవన్నీ తెచ్చి ఫిట్ చేసి దీనికి ప్రేమ్ కూడా ప్రేమ్ కూడా ఉంటుంది చుట్టూ ప్రేమ్. ఇది రెడీ ఫ్రేమింగ్ కూడా ఈ ఫ్రేమింగ్ ఇదంతా నువ్వే ఫ్రేమింగ్ అంతలో ప్యూరిఫైర్ పక్కన ఇది ప్యూరిఫైడ్ బాక్స్ వాళ్ళు కబోర్డ్ వాళ్ళు చేసారు. అమ్మకు స్టోరేజ్ తగ్గుతుందట, అది ఇది పెట్టుకొని తగ్గుతుందంటే ఇగో దీనికి ఇది బాక్స్ కంప్లీట్ గా నేనే చేసిన. ఈ ప్యానెల్ నువ్వు నేను కలిసి పెట్టిన, నువ్వు నేను అన్నయ్య ముగ్గురం కలిసి ఈ ప్యానెల్. అవును, అదొక ఫస్ట్ వట్టి డోరే ఉండే. అవును, వట్టి డోరే ఉంటే మంచిగా లేదని అమ్మ ఊకంట అంటే ఈ ప్యానెల్ తెచ్చి కంప్లీట్ గా ప్యానెల్ పక్క పొట్టి కూడా బీడింగ్ ఇట్లా అవును ఏర్పడకుండా ఈ బీడింగ్ ఇగో ఈడ ఒక ఇట్లా స్టోరేజ్ లాగా ఇది నేనే చేసి పెట్టిన. ఇగో కింద ఒక పైప్ ఉంటుంది, అయితే ఆ కింద కమర్షియల్ ఫ్లోర్ కాడ ఉన్నట్టే ఇక్కడ కూడా నాన్ డ్రాప్ ఇయ్యలేదు వాడు. ఇక్కడ కూడా ఇయ్యలేదా? ఇక్కడ కూడా నాన్ డ్రాప్ ఇయ్యలేదు. మన దానికి కూడా ఇయ్యలేదు, మన దానికి కూడా నాన్ డ్రాప్ ఇయ్యలేదు. ఇయ్యకుంటే ఇగో ఇట్లా ఈ బాక్స్ నువ్వు బాక్స్ వాళ్ళే చేసి ఫిట్ చేయలేదు. బాక్స్ చేసి పేరు దానికి నేనే ఫిట్ చేసి మనమే కదా. ఇది కూర్చోబెట్టి నువ్వే కదా సింక్, ఈ సింక్ కూడా కంప్లీట్ గా నేనే. దీని పైన టైల్ కట్ చేసి ఇది ఇగో నీ పైన కూర లాగా కట్టి ఎరా లైట్ తో కూర కట్టి దీన్ని ఇట్లా కట్టి ఇది నేనే కూర్చోబెట్టి ట్యాప్ కనెక్షన్ కూడా ఇచ్చిన. ఈ నాన్ మిర్రర్ నేనే, ఈ స్పాట్ లైట్లు కూడా నేనే కనెక్షన్ ఇచ్చి ఫిట్ చేసిన. అయితే దీనికి నాన్ డ్రాప్ ఇగో ఇక్కడ ఈ మూలకు రావాల్సింది అసలు ఎన్నో ఒక్క కాడ రాకుంటే ఇగో ఇట్లా ఈ కబోర్డ్ లోపలికి వెళ్ళి ఉంది. అదంతా పైప్ లైన్ ఇట్లా పైప్ లైన్ వేయడం అయింది, అట్లా పైకి వెళ్ళి వచ్చింది. మనం ఈయనే ఇవ్వచ్చు కానీ ఈ నడతా ఉంటే అవును మనం నీళ్లు తొక్కకుండా కూడా వస్తుంది అని చెప్పి ఇట్లా ఇచ్చిన. ఇది బాపమ్మ వాష్రూమ్, జనరల్ వాష్రూమ్. ఇది మంచి స్మెల్ వస్తుంది. అది అలా మనం అది పెట్టినాం డాడీ, అది లావెండర్ది. ఏందమ్మా? మనీ ప్లాంట్ దుమ్ము తుడవాలిగా. అవును ఆకుల మీద పట్టింది. ఇందులో ఉంది డాడీ దీని సెట్టింగ్ కు ఇది నేనే చేసిన, పీట చేసి ఇలా పెట్టిన. ఓకే, ఇన్వర్టర్ కి లోపల ఉంది, లోపల ఏం లేదు. అద్దాలన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ చేసింది ఏం లేదు, ఇంకా హాల్లో అయిపోయినట్టే ఉంది ఆల్మోస్ట్. ఇంట్లో కూడా ఇంట్లో ఏముంది రేడి చిల్డ్రన్ బెడ్రూమ్ చేసిన. అంటే అయితే ఇంట్లో గాలి పోతలేదు, రూమ్ లో గాలి అనేది పోతలేదు. కిటికీలు ఉండగా కూడా పోతలేదు. కిటికీలు అంటే డోర్లు తీస్తే దోమలు వస్తాయి. అవును, గాలి పోతలేదని గాలి పోతలేదని చెప్పి ఇగో ఇట్లా ఉన్న దీన్ని
దీనికి ఇగో ఇట్లా ఇవి ఇంజూస్ ఆహా వెల్డింగ్ చేసి నేనే నువ్వే వెల్డింగ్ వెల్డింగ్ చేసి ఒక దోమది లాగా మెష్ కట్టి ఇగో దీన్ని తీసుకొని ఓపెన్ ఉంటుంది. అవును, మళ్ళీ ఇది పెట్టి లాక్ ఉంటుంది. ఇక్కడ లాక్ ఇప్పుడు ఏదో పక్కన పడ్డట్టుంది, ఇట్లా లాక్ ఉంటుంది. ఇది గాలి వస్తుంది, దోమలు రావు లోపలికి, దోమలు రాకుండా ఉంటుంది. ఉండేది మంచిగా ఉంది. ఇది నేను చేసిన మన దీనికి అటాచ్ బల్ల ఉంటది ఇక్కడ. అవునవును బల్ల అవును డాడీ, అది వాళ్ళు చేసిర్రు. వాళ్ళు ఓన్లీ బల్ల ఇట్లా ఫోల్డింగ్ అయ్యేటట్టు చేసిర్రు కానీ ఈ డెకోలం వేయలేదు. పైన అది వేయలేదు, పైన కింద డెకోలం ఈ లెగ్స్ కు వేయలేదు. వదిలిపెట్టి పోతే కంప్లీట్ గా కట్ చేసి నేనే డెకోలం వేసిన. దానికి కూడా దీనికి డెకోలం నేనే వేసిన. అది వేయడానికి కారణం ఏంటంటే పెద్ద బెడ్ వేయడానికి, 6x6 బెడ్ వేయడానికి. ఈ దివాన్ ఎంత రేడు? ఇది 6x4 4x6 ఇది దివాన్. దానికి అది ఎక్స్టెన్షన్ పెట్టాను. ఏంటంటే ఇక పెద్దగా ఏం లేదు, ఇది ఒకటి కట్టింది నేనే. ఇందులో కూడా ఈ ఎక్స్ట్రా అన్ని వాళ్ళకి చెప్పరాదు కదా రెడీ అన్ని చిన్న చిన్న ఏం చెప్పచ్చు అంటే చెప్పచ్చు. ఇది మాస్టర్ బెడ్రూమ్. ఇక్కడ ఏం చేసినావు ఏడే? నన్ను ఇక్కడ కూడా ఈ మాస్టర్ బెడ్రూమ్ ఏంటంటే అంటే ఈ బట్టలు హ్యాంగింగ్ చేసుకునేటి ఈ పైపులు అన్నిట్లలో నేనే పెట్టినవి. అన్నిట్లున్నాయి అవన్నీ పెట్టినా? ప్రతి దాంట్లో ఉన్నది, ప్రతి దాంట్లో నేనే పెట్టినది. ఈ రీసెంట్ గా మొన్న అజ్జు పెళ్లి కొరకని చెప్పి ఇది అంతకుముందు కిటికీ ఇక్కడ వరకు ఉండే. ఓకే, ఆ రూమ్ లో ఉన్నట్టు ఉండే, టేకు కిటికీ ఉండే. దాన్ని కడి చేయించి అంటే కడి చేసినావు రెడీ, ఇంకా గ్లాస్ పెట్టించినాము. అవును డాడీ. ఈ దీనికి ఉండే గ్రిల్స్ కంప్లీట్ గా నేనే వెల్డింగ్ చేసిన, అన్ని జాయింట్. ఇక్కడ కింద వెల్డింగ్, ఆ మధ్యలో వెల్డింగ్, రెండింటికి జాయింట్ నేనే చేసి వెనక ఫిట్ చేసిన. ఇదే ఇంకా స్లైడ్ పెట్టించినాం. ఇదే పోగా ఇక్కడ స్టోరేజ్ అవుతుంది అనే ఉద్దేశం కొద్ది ఇది ఇట్లనే ఉండేది. ఇది కూడా ఇది ఇట్లనే ఉంటే కింద ఇది ప్లైవుడ్ సెల్ఫ్, అది సజ్జలాగా ప్లైవుడ్ వేసి ఇగో ఇలా స్టోరేజ్ చేసిన. ఉంటాడు ఇగో ఇది ఇట్లా దీనికి ఇది వెల్డింగ్ చేసింది నేనే. దానికి అట్లా ఇంజెస్ వెల్డింగ్ చేసి ఇగో ఇట్లా వచ్చేటట్టు ఇట్లా చేసింది. ఇట్లా స్టోరేజ్ ఫుల్ స్టోరేజ్ అయింది. అవును, ఇదంతా కట్ చేసి ఇట్లా పెట్టినావు కదా డాడీ? ఇదంతా కట్ చేసి ఇట్లా పెట్టినాం. స్టార్టింగ్ లో మనము ఏసీ తీసుకోమేమో అని అక్కడ కూలర్ పెట్టిద్దామని చెప్పి ట్యాప్ ఇటు పక్క 3 పిన్ సాకెట్ ఉంటది. ఉంది డాడీ, కనిపిస్తుంది. ఇది ఇట్లా పెట్టినా మనము ఇప్పుడే ఏసీ పెట్టుకోమనే ఉద్దేశం కొద్ది కూలర్ ఇంట్లో పెట్టుకున్నాం. ఒక 1 year 1.5 year వరకు కూలర్ ఇంట్లో పెట్టుకొని ఇక్కడ ట్యాప్ ఇప్పేది, దాని కనెక్షన్ ఉండేది. ఇక వాడు అర్జు వస్తే ఎప్పటికి వశపడతలేదు, ఊకే ఉడకపోతుంది అని చెప్పి అన్న వాళ్ళే ఇక అప్పుడు 2 ఏసీలు పెట్టాం. అవును, ఇట్లా గిన్నెలు అంటే ఇక దాదాపు ఇక ఇవన్నీ గిన్నెల లైట్, ఇక ఇది మిర్రర్, ఈ వాష్ బేషన్. దీనికి కూడా నాన్ డ్రాప్ ఇవ్వాలి లెక్క అయితే ఇయ్యలేదు. దీనికి హోలేసి ఇట్లా అటు వాష్రూమ్ లో పోయింది. ఓకే డాడీ, అది ఓకే వచ్చిన ఇప్పుడు 4th floor. ఓకే, ఇగో ఈ గేటు ఫిట్టింగ్ నేనే, ఇది మెజర్మెంట్ నేనే ఇచ్చి నేనే చేపించి ఈ మోడల్ కూడా ఇట్లా ఉండాలని నేనే కొలత పెట్టిస్తే చేసిస్తే ఈ ఫిట్టింగ్ నేనే చేసిన. ఇట్లా హోల్ వేసి అందులో ఐరన్ ఏదో పైప్ లాగా పెట్టినా. అన్నయ్య పెయింటర్. ఇది చాలా హార్డ్ వర్క్ అయింది, అన్నిటికంటే ఇది ఎక్కువ. అసలు ఇంకా నేను 2nd floor చెప్పలేదు. ఏమైంది డాడీ? అశ్విన్ వాళ్ళు ఉన్న ఫ్లోర్ లా అందులో టైల్స్ వేయటానికి ఇసుక పోసిండ్రు కింద. ఇసుక పోస్తే టైల్స్ వేసినప్పుడు 42 సిమెంట్ బ్యాగులు నింపి పెట్టారు. 42 సిమెంట్ బ్యాగుల ఇసుకే 42 బ్యాగులలో నింపి పెట్టారు. ఆ 2nd floor నుంచి ఇక్కడి వరకు 42 బ్యాగులు. అమ్మ నాకు లేపితే నేను 2nd షిఫ్ట్ రమ్మా. ఎన్ని రోజులు తెచ్చినమే? 2 రోజులల్లా 42 సిమెంట్ ఇసుక బ్యాగులు 2nd floor నుంచి ఇక్కడి వరకు మోసి పెట్టిన. అప్పుడు మేము ఎక్కడ ఉండే? నువ్వు అక్కడ చెన్నైలో ఉన్నావు, అన్నయ్య అక్కడ బెంగళూరు ఉండే, మీరు లేకుండే. 2nd షిఫ్ట్ బ్యాచ్ అయితే పొద్దంతా మంది చూస్తే
వీళ్ళు కూలి పెట్టుకోలేదు మోస్తారు అనుకుంటారనే ఉద్దేశం కొద్దీ సెకండ్ షిఫ్ట్ వేచి అమ్మ లేపితే నేను ఇక్కడి వరకు తెచ్చి 2 రోజులల్లా 22, ఒక రోజు 21, ఒక రోజు 21 సంచులు తెచ్చి ఈడ ఇసుక పోసినాం. ఈడ పోసి పెట్టినాం, మిగిలింది తెచ్చి ఇక్కడ పోసిన. అంటే ఇక్కడ ఏం చేసినాడు దాంతో? అయితే ఏమైందంటే ఆ ఇసుకే తెస్తే ఇది ఫ్లోరింగ్ చేసిండ్రు. ఆ ఇసుక తెస్తే ఇక్కడ ఫ్లోరింగ్ అంటే ఆ ఇసుకతోనే కాలేదు, ఇంకా తర్వాత మళ్ళీ 2 ట్రాక్టర్లు పట్టింది. కానీ బిల్డర్ గాడు ఏం చేసిండంటే ఈ ఫ్లోర్ ఇదంతా కట్టేటప్పుడు ఈడ మాల్ కలిపేది వర్కర్లు. ఒక 2 ఇంచుల 3 ఇంచుల మాల్ దాదాపు సగం ఫ్లోర్ కి ఎక్కువ మాల్ గడ్డగట్టుగా పోయింది. అడ్డం అంటే 2 ఫీట్లకు బాక్సుల్లాగా గాలలు చేసి మొత్తం ఏంటిది హ్యామర్ మిషన్ తోని లేపుతా అంటే 2 సార్లు అమ్మ ఎత్తిపోసింది. నువ్వు ఎత్తిపోసినవారా? ఏమంటాడే? నువ్వు ఎత్తిపోయలేదు. అన్న ఓసారి వాడు ఏం పని చేస్తలేవు అని తిట్టిన వాళ్ళే మేము మనవరు వేయలేం కదా. మనం ఒకసారి కొంచెం కోపం చేసి తిట్టిండా మనం అటు మనవరు వేచ వరకు మొత్తం ఎత్తిపోసిండు. ఇంట్లో దాదాపు 2 ట్రాక్టర్ల మట్టే వెళ్ళిందిరా. అంటే మాలు కలిపిన బిల్లలు వెళ్ళినాయి. అటు పోసినాం బయట ఇంట్లో. ఇదంతా ఈ గ్రిల్స్ కూడా నేనే పెట్టినా. ఓకే, ఈ గ్రిల్స్ ఈ అడుగు నేనే తయారు చేసిన. అది ఇంకా అది కూడా ఇంట్లోరా టోటల్ ఇది సింగిల్ గా చేసిన. ఈ వైరింగ్ మొత్తం, ఈ బోర్డులు, ఈ పైపు కనెక్షన్లు, ఈ ఫ్యాన్ కి లైట్లకి టోటల్ ఒక్కనే చేసిన. అసలు హెల్పర్ ని పెట్టుకోకుండా టోటల్ ఒక్కనే చేసిన. ఇవన్నీ సాకెట్లు 3 రోజులు 4 రోజులు పట్టింది. అమ్మ అప్పుడప్పుడు వచ్చేది, పని తీరినప్పుడు వచ్చి సహాయం చేసేది. అమ్మ పూర్తిగా ఉండపోయేది కానీ ఆ పని చేసుకుంటూ అప్పుడప్పుడు వచ్చేది. ఇది టోటల్ వైరింగ్ కంప్లీట్ ఇదంతా ఒక్కనే చేసింది. దీనికి ఇక ఏదన్నా చిన్న చిన్న పనులకు ఇక్కడ ఇట్లా వేసుకున్నాడు. బెల్ట్ వేసి ఇది గచ్చు ఖరాబ్ అవుతుందని బెల్ట్ వేసి వీటి మీద సుత్తతో అవి కొట్టుడు. ఇగో మనకు అన్నిటికి వస్తువులు సంబంధించిన ఇంకా ఇంట్లో అన్ని ఉన్నాయి కదా, అన్ని మిషన్లు ఉన్నాయి. మిషన్లు ఉన్నాయి, కట్టింగ్ హోల్ది, స్క్రూలు ఎక్కిచ్చేది, వెల్డింగ్ మిషన్ కూడా. ఇది మెట్లు డాడీ, మెట్లు మెయిన్ మెట్లు వెల్డింగ్ మా డాడీ చేసిండి ఇవి. అదే ఆ ఫోటో ఉన్నాడు డాడీ, వేస్తా వీడియోలో వేస్తా. అయితే వానికి అంటే పెట్టిండు, ఒక రోజు వచ్చి పెట్టిండు, సెట్ కాలేదు మెట్లు, సెట్ కాలేదు. సెట్ కాకుంటే వాడిని పంపించేసి గులుగుతాండు ఊకే సెట్ అయితే లేదా అయితే లేదని. ఈ ప్లాన్ కంప్లీట్ గా చెప్పింది నేనే. ఇట్లా రావాలి, మధ్యలో ఒకటే ఫోల్ ఉండాలి, ఇట్లా ఎక్కాలి, ఎక్కువ లెంత్ తీసుకోవద్దు. వాడు ఏం చేసిందంటే ఇట్లా సీదా వేస్తానన్నాడు ఒకటే. అట్లయితే మంచిగా ఉండదు డాడీ. ఇట్లా ఇట్లా తిరగకుండా ఒకటే ఇది మధ్య ల్యాండింగ్ రాకుండా సీదా వేస్తానన్నాడు అక్కడి వరకు. అయితే మనకి ఏదైనా ఫంక్షన్లు చేసుకుంటే ఇటు అడ్డవుతుంది అనే ఉద్దేశం కొద్ది ఈ కంప్లీట్ నేనే ఈ ఐడియా ఇచ్చింది. ఆ ఐడియా మొత్తం నువ్వు వేసిన వేడే నేనే ఇస్తే వాడు ఇట్లా అత్తలేదు అని చెప్పి కథం యాష్టపరుడు గులుగడం ఊకే గులిగితే వాడు ఇంటికి పోయినాక వాడు మళ్ళీ తెల్లారి 10కి వచ్చే వారికి ఈ ల్యాండింగ్ మొత్తం వెల్డింగ్ చేసి పెట్టాడు. ఏమన్నాడు డాడీ చూసి? అబ్బా సూపర్ చేసినావు సారు అని చెప్పి అన్నాడు. బా సూపర్ చేసినావు సారు, నువ్వు చేయకుండా కాపో అన్నాడు. ఆ ఫోటో వేస్తా. ఇదంతా చేసి నేను ఇట్లా ఇట్లా రావాలి, ఈ ఇట్లా ఇట్లా ఉండాలి, ఇట్లా రావాలి అని చెప్పి ప్రతిదీ చెప్పి నేను ఇక్కడ పగల కొట్టిండ్రా పైన పగల కొడితే మళ్ళీ ఈ బార్డర్ పట్టి కట్టిన. ఇదంతా కట్టింది నేనే. ఇగో ఈ పిల్లర్లకు, ఈ డమ్మీ పిల్లర్లు ఇవి ఉన్నాయి కదా, ఇవి కూడా డమ్మీ పిల్లర్లకు ప్లాస్టింగ్ చేసిన, సిమెంట్ వేసి. ఇగో ఇట్లా టైల్స్ అంటే మనం కూర్చోవచ్చు, దగ్గర మంద ఆగినా కూడా సిట్టింగ్ లాగా టేబుల్ లాగా అయితే అనే ఉద్దేశం కొద్ది ఈ వీటి మీద టైల్స్ వేసిన. అవును, ఇగో ఇక్కడ కూడా ఈ సిఎన్సికి ఇది ఫిట్టింగ్ నేనే. ఆ సిఎన్సి ఫిట్టింగ్ కూడా నువ్వే? సిఎన్సి ఫిట్టింగ్ నేనే, ఆ పైప్ పెట్టింది నేనే. ఇగో ఈ ట్యాప్ల కనెక్షన్ ఇక్కడ వరుసగా ఇట్లుంటాయి 3 ట్యాపులు. చేసుకుంటే అన్ని దిక్కులు ఉండాలనే ఉద్దేశం కొద్ది మళ్ళీ ఏ రాదని చెప్పి ఈ 3 ట్యాపులు టోటల్ ఈ ఫ్లోర్ ఈ పైన మొత్తం టోటల్ ట్యాప్స్. ఇగో ఈ స్టాండ్ వెల్డింగ్ చేసింది నేనే. పూలకి వాటికి కొలత బట్టి వెల్డింగ్ చేసిన దీనికి. ఈ స్టాండ్ కూడా, నా స్టాండ్ కూడా, ఈ స్టాండ్ ఇగో ఇది బేషన్, ఈ ట్యాప్స్ మొత్తం. ఇగో ఇది
ఇదో వాష్రూమ్ పైన. ఆ వాష్రూమ్ ఆ బేసన్ కంప్లీట్ గా అదే. ఈ బేసన్ కింద మొత్తం ఇసుక తెచ్చి కింది నుంచి ఇసుక తెచ్చి మోసింది నేనే ఇలా కంప్లీట్ గా ఇంకోటి రా, ఇగో ఆ లోపల టైల్స్ కూడా నువ్వు వేసినావు డాడీ? లేదు వాళ్ళు వేసింది ఆ టైల్స్ నువ్వు వాళ్ళు వేసిరు, ఆ బేషన్ నువ్వు అది ఆ కూర్చోబెట్టి. బేసన్ నేను కూర్చున్నా. ఓకే డాడీ. ఇగో ఇక్కడ నాన్న, అవును డాడీ ఇది కూడా. ఒకసారి లోపలికి రా. ఇది గోడ మొత్తం ఇట్లా ఉండేది, సీల్ ఉండేది ఇది. అయితే ఇక్కడ ఈ బయట పక్క గ్లాస్ ఉండేది. దీనికి బయట ఆ దేవుడు పెట్టాలనే ఉద్దేశం కొద్దీ ఈ గోడ మొత్తం పగలగొట్టిన దీన్ని. ఈ గోడ పగలగొట్టి ఇట్లా దిడ్డిలాగా చేస్తే టైల్స్ వేసారు. ఇప్పుడు వెంకటేశ్వరుడు ఈ అటు బయట ఉన్నాడు. అవును. ఈ స్విచ్ ఎత్తలేము ఈ మధ్య. డాడీ ఎక్కువ వేస్తలేదు. ఇప్పుడు అటు బయటికి వెలుగుతాడు, అది కూడా చూపెట్టాలి. స్విచ్ చూపిస్తుంది. నీ అమ్మ నేను కదా రామా, ఇది వలగొట్టేటప్పుడు నువ్వు కూడా ఉన్నావు కొద్దిసేపు. ఏం చేస్తానమ్మా నువ్వు? ఇక్కడ మంచిగా ఉంది, ఇట్లా మంచిగా ఉంది లైటింగ్. ఇది కట్టింది నేనే. లిఫ్ట్ కాడ కూడా డాడీ, లిఫ్ట్ కాడ అసలు అవి కూడా కట్టింది నేను. అవును, లిఫ్ట్ కాడ కూడా ఇవి. సెల్లార్లు ఉంది ఒకటి. అవును, ఇట్లా గద్దెలాగా సెల్లార్లో కూడా ఇట్లా కట్టిండు. సెల్లార్లు ఉంది, అది చూపెట్టలేదు. ఇది కూడా కట్టింది నేనే. అది హైట్ ఉందని చెప్పి ఇట్లా గద్దెలాగా బాగా ఎక్కువ అవుతుంది అని చెప్పి ఇట్లా కట్టింది నీట్గా. ఇంకా ఉందా డాడీ? ఉన్నాయి. ఇక పైన కూడా ఇంకా లిఫ్ట్ బెడ్ పోసిన. అవన్నీ అయిపోయింది చెప్పిండు. ఇంకొకసారి పైకి పోయి చూద్దాం డాడీ. పైకి పోదాం ఇక మన ఇల్లు. ఇల్లంతా చూపించినట్టు అయిపోద్ది. ఇక్కడ అయిపోయింది డాడీ ఇదంతా? ఇక దాదాపు ఇక్కడ అయిపోయినట్టే ఉంది డాడీ. చూస్తాం లిస్ట్ రాసిన కానీ అన్ని పనులు లిస్ట్ టైం గుర్తుకొస్తా ఉంది. నార్మల్ కంప్యూటర్ టేబుల్ ఉండేది. ఓకే. కాళ్ళు ఇవన్నీ ఊడిపోతే ఇది ఐరన్ షీట్. ఓకే డాడీ. ఐరన్ షీట్ తెచ్చి డాడీ ఇగో ఇట్లా వేసి దీనికి కింద కాళ్ళు కూడా ఇట్లా మనం ఎటన్నా మంచిగా ఈజీగా అవుతుంది, యూజ్ అవుతుంది తినడానికి దేనికన్నా అని చెప్పి ఇట్లా తయారు చేసినాం. మస్తు పని చేసింది మొన్న తిండి పోటీలకి కూడా. తిండి పోటీలకు బాగా వచ్చినా మంచిగా పని చేస్తాను. అవును, ఇట్లా చేసిన అది కంప్లీట్ నేనే. అది ఒకసారి పెంట్ హౌస్ పైకి పోతాను. ఉండాలని చెప్పింది కూడా నువ్వే. అందరూ చాలా మంది ఈ కలర్ కింద నుంచి చూస్తే కూడా బాగుందని చెప్పాను. అవును, ఈ కలర్ ఎత్తికి నువ్వు చెప్పకుంటే ఏ కలర్ ఎత్తుమో తెలియదు. అవును, ఈ కలర్ వేద్దాం అనేది నువ్వే. బాగుంది ఇది. నేను డార్క్ బ్లూ వేద్దాం అనుకున్నా. ఇది చెప్పింది నువ్వే, వేసింది కూడా అన్నయ్య నువ్వు కావాలి. అన్నయ్య నేను, అమ్మ కూడా హెల్ప్. ల్యాండింగ్ ఇట్లా ఉండాలని చెప్పి ప్లాన్ చేసింది. వాటరింగ్ ఈ ల్యాండింగ్ ఇది ఈ మెట్లు ఇది వేసినప్పుడు దీన్ని స్లాబ్ పగలగొట్టిండ్రు. పగలగొట్టి లోపల వెల్డింగ్ చేసి పెట్టిండ్రు. ఇదంతా ఇట్లా నేనే ప్లాస్టింగ్ చేసి ఇగో ఈ బెడ్ పోసింది నేనే. ఇగో డేట్ వేసుకున్నా 8/3/25 ఈ సంవత్సరం. అంటే నేను చేసిన ప్రతి కాడ పేరు ఉంటది, కింద సెల్లార్లో కూడా ఉంటది. సెల్లారు ఏంటి దానిలా మన లిఫ్ట్ లోపల బెడ్ పోసిన కదరా, కూడా పేరు ఉంటుంది, డేట్ ఉంటుంది. ఇట్లా ఇట్లా రాసిన పేరు ఇట్లా జిఆర్జి అని ఉంటది. గంజి రామ్ గోపాల్. ఇది కట్టింది నేనే. ఇట్లా ఇదంతా ఈ ప్లాస్టింగ్ ఇట్లా చేసింది. ఇది ప్లాస్టింగ్ ఇది చేయలేదు. ఇవన్నీ ఎవరు చేసి డాడీ ఇవి? మరి ఈ పిల్ల వాళ్ళే చేసింది. కింద సెల్లార్ మన ఇది పెంట్ హౌస్ కింద ఫ్లోరింగ్ చేసిన వాళ్ళు చేసింది. ఇక్కడేంటి డాడీ? నిచ్చెన నువ్వే వెల్డింగ్ చేసినావు, తయారు చేసినావు. అవును డాడీ. ఇట్లా ఈ పైకి కూడా ఎందుకంటే ఇట్లా ఇట్లా తీసి పెట్టుకున్నది అట్లా. అవును డాడీ, మంచిగా. ఇది కింద గాలికి పోకుండా ఇట్లా గాలికి అటు ఇటు కదలకుండా గాలి కదలకుండా ఇట్లా అట్లా హుక్స్ లాగా పెట్టినా. పైన కూడా తోకి ఎందుకంటే ఎక్కేటప్పుడు ఎక్కితే ఈడ మళ్ళీ ఈడ ఎక్కరాదు సరే. అవును డాడీ. అని ఇట్లా పట్టుకొని ఎక్కేదాడు ఇట్లా ప్లాన్ అన్నాడు. అవును డాడీ, మంచిగా ఉంది. ఇగో ఇది కూడా పైన నేనే కంప్లీట్ గా పెట్టింది నేనే. ఏంటిది డాడీ? ఓకే ఓకే. పిల్ల అంటే వాటర్ లేపుకునేది వాడు పెట్టలేదు, వదిలిపెట్టిపోయింది వాడు. ఇగో ఇప్పుడు దిగేటప్పుడు ఇట్లా పట్టుకొని ఓకే. ఈడ ఒక ట్యాప్ కనెక్షన్ ఇచ్చింది నేనే. ఓకే. ఇంకా ఇది లిఫ్ట్ మోటార్ ఉంటుంది డాడీ? లిఫ్ట్ మోటార్ ఉంటుంది. ఇది కూడా స్టార్ట్ చేసింది నేనే.
వెల్డింగ్ చేసి వెల్డింగ్ కంప్లీట్ వెల్డింగ్ చేసింది నేనే. ఈ డోర్ కూడా నువ్వే కదా డాడీ? డోర్ కంప్లీట్ గా డోర్ ఫ్రేమ్ మొత్తం ఒక్క డోర్ అయితే పెద్దగా ఉంటది అనే ఉద్దేశం కొద్దీ అవును దీనిలో 2 డోర్లు చేసిన కంప్లీట్ మెజర్మెంట్ ఇట్లా ఉండాలి. ఈ రేకు షీట్ ఇదంతా మొత్తం వెల్డింగ్ చేసింది. వెల్డింగ్ చేసి కూర్చుండబెట్టింది నేనే. అవన్నీ లోపల సిమెంట్ పలగొట్టి అవన్నీ. ఇగో ఇది కూడా ఇట్లా లిఫ్ట్ మోటార్ ఇది. ఇక్కడ డాడీ ఏమన్నా కనెక్షన్స్ ఇచ్చినా డాడీ? ఇంట్లో కూడా లైట్ వేసేస్తా. లైట్ ఈ వైరింగ్ మొత్తం ఇక్కడ దాకా లిఫ్టుల నుంచి వచ్చిన వైరింగ్. ఈ బోర్డులు పెట్టింది ఇదంతా మొత్తం చేసింది నేనే. ఈ బోర్డు కూడా ఈ బోర్డు కూడా మొత్తం సెల్లార్ నుంచి వచ్చింది. ఇది లిఫ్టుల నుంచి ఈ బోర్ కింద మీటర్ నుంచి ఇట్లా వచ్చింది రేడ్ ఇదంతా. ఇప్పుడు చెప్పిన కదా 4 పోల్ MCB కాంచెల్లి మీటర్ నుంచి వచ్చింది. ఇదంతా కంప్లీట్ గా నేను పైపులు కొట్టించింది ఇట్లా. ఈ డబుల్ డోర్ చేసింది ఇప్పుడు చెప్పిన కదా ఈ స్టాండ్ చేసింది నేనే దీని కింద. ఇది కూడా ఇగో ఈ బెడ్ ఇగో సిమెంట్ ఇగో ఈ సిమెంట్ ఈ పెయింట్ లేని బెడ్ పోసింది నేనే. ఓకే, అది కూర్చోబెట్టడానికి, ఇది కూర్చుండ పెట్టుకోవడానికి మోటార్ వెనక వైపు కూడా వెనక వైపు బెడ్ ఇక్కడ వైపు అదే నేనే. ఇగో ఇక్కడ అప్పుడు చెప్పిన కదా మోటార్ హీట్ అయింది రేడి. హీట్ అవుతుంది రేడి కొంచెం ఇట్లా అవుతుంది కావచ్చు మరి కొద్దిగా హీట్ అయినట్టు. ఇగో ఇది ఐసోలేటర్ కింద 4 పోల్ MCB, ఇది పైన 4 పోల్ ఐసోలేటర్. ఇది టోటల్ కనెక్షన్ సెల్ అందులోకెళ్ళి వచ్చింది కనెక్షన్. దాని హోల్లోకి వెళ్ళి కిందికి వెళ్ళింది. ఇదంతా MCBలు కానీ ట్యూబ్ లైట్ కానీ ఇంట్లో కూడా ఏదన్నా ప్రాబ్లం ఉంటే చీకటి ఉంటుంది అని ట్యూబ్ లైట్ ట్యూబ్ లైట్ ఈ టోటల్ చేసింది నేనే. ఆ బెడ్ పోసింది, ఈ కనెక్షన్ ఇచ్చింది. ఇక ఇది ఎర్తింగ్ టోటల్ కనెక్షన్. లిఫ్ట్ కు ఎలక్ట్రీషియన్ అనే వ్యక్తి రాలేదు. లిఫ్ట్ కు అవును మొత్తానికి అసలు లిఫ్ట్ కు ఎలక్ట్రీషియన్ అనేటోళ్ళు రాలేదు. కంప్లీట్ గా నేనే ఇచ్చిన. ఇవి లిఫ్ట్ బ్యాటరీ కరెంట్ పోతే అవి కిందికి పంపించడానికి ఫ్లోర్ పోయి ఆగుతుంది. ఒక్క ఫ్లోర్ పోయి ఆగుతుంది. ఓకే, మనం వస్తా ఉంటే తప్ప కరెంట్ పోతే ఒక ఫ్లోర్ పోయి ఆగటానికి ఇదంతా చేసింది ఇది నేను. అయిపోయింది రెడీగా. అంటే ఇది నేను ఒక్కరిని కాదు, అమ్మ కూడా ఈ బెడ్ పోసేటప్పుడు అమ్మ అంటే నేను సిమెంట్ కలిపినాక అమ్మ అందిస్తా అంటే దీనికి చెక్క అటు ఇటు కొట్టి పెట్టిన అమ్మ అందిస్తా అంటే నేను పోసిన అమ్మ నేను. దాదాపు టోటల్ అయిపోయినట్టే. అయిపోయింది రెడీగా. ఈ బెడ్ కూడా పేరు ఉంటది ఎక్కడో ఎన్నో ఉంటది రాసి ఉంటది ఏ డేట్ రోజున పోతుంది అనేది. అక్కడ ఉంది చూడండి GRG అని. ఇప్పుడు కనిపిస్తుంది కనిపిస్తుందా GRG ప్రతి కాడ ఉంటది. వ్యూ సన్సెట్ అయిపోయింది. సన్సెట్ అయిపోయింది. ఈ బిల్లా వేసినప్పుడు ఉండదు ఇట్లా ఎలివేషన్ లైట్లు పెడదామంటే బిల్డరే అసలు ఎవరు పెట్టుకోలేదు, నేను పెట్టా అన్నాడు. పెట్టా అంటే ఈ స్లాబ్ లోపలనే పైప్ కనెక్షన్ ఇచ్చింది నేనే. 6 లైట్లు వస్తాయి ముందట ఇట్లా. చిన్న లైట్లు చిన్న లైట్లు వారేస్తాయి. ఒకటి పెద్ద డూమ్ లైట్ ఉంటుంది. ఈ పెద్ద లైట్ ఈ 6 లైట్ల పెద్ద డూమ్ లైట్ ఈ స్లాబ్ వేసే ముందు పైప్ లైన్ కనెక్షన్ కంప్లీట్ గా నేనే ఇచ్చిన. ఈ మెజర్మెంట్ కరెక్ట్ కొలిసి 6 లైట్లు వచ్చేటట్టుగా కరెక్ట్ మెజర్మెంట్ కొలిసి నేనే పైప్ లైన్ ఇచ్చిన. వాడు ఈమంటే ఇయ్యలేదు. దీని కనెక్షన్ కూడా లేదు. దీని కనెక్షన్ మన కింది మన ఫ్లోర్ నుంచి అక్కడ హోల్ కు స్లాబ్ వేసి నేనే స్లాబ్ వేసి పైకి తీసుకొచ్చిన. ఇది కాకుండా ఇది దీనిలో ఒకటి మాత్రం మన ఎలక్ట్రీషియన్ ఇచ్చిండి దీనికి వైరింగ్. ఆ లిఫ్ట్ లోపల మాత్రం అంటే లిఫ్ట్ కాదు, ఈ పెంట్ హౌస్ కింద కూడా కంప్లీట్ నేనే చేసిన వైరింగ్. ఈ ట్యాప్ లైన్ ట్యాప్ కనెక్షన్లు శానిటేషన్ టోటల్ అన్ని ఇవన్నీ చేసి అట్లా అమ్మ నేను అందరు కలిస్తే ఈ ఇల్లు అయింది. పెంట్ హౌస్ పైన నుంచి పైన స్లాబ్ నుండి నీళ్ళు వచ్చి ఇక్కడ పోసేది మొత్తం ముందటికి ఇక్కడ పోసేది. ఈ నీళ్ళన్ని పోస్తే ఇదంతా ఖరాబ్ అవుతుంది, చిల్లి గలీజ్ అవుతుంది అని చెప్పి ఈ పైప్ లైన్ ఉక్స్ లాగా పెట్టి ఆ పైప్ లైన్ ఉక్స్ లాగా పెట్టింది నేనే. ఈ పైప్ లైన్ కనెక్షన్ ఇచ్చి చూడు ఎట్లా వచ్చింది. కిందికి ఎట్టిపోతుంది లేదు నుండి ఇట్లా వస్తుంది దీని నుంచి ఇట్లా వచ్చి హోల్ చేసి ఇక్కడ పెట్టిన.
ఇక్కడ పడేలాగా. నాన్ డ్రాప్లోకి వెళ్ళి కనబడకుండా పోతాయి. అవును డాడీ. అట్లా అవును. వెనక కూడా ట్యాంక్ నిండితే కూడా ఒకసారి ట్యాంక్ నిండితే కూడా బయట పోయకుండా. బయట పోయకుండా. అవును డాడీ. బయట పోతే మనకి ఇక్కడ సౌండ్ ఇంటారు కదా. అవును కానీ నీట్గా ఉంది కదా ఇట్లా. ఇది ట్యాంక్ నుంచి ఉంటుంది పైప్. ఇది ట్యాంక్ నిండి కన్నా ఇళ్ళకి వస్తాయి. ట్యాంక్ నిండి ఇళ్ళకి వెళ్ళి వచ్చి మన ఫ్లోర్ కాడ ఆ నాన్ డ్రాప్ కాడ పోస్తుంది. ఓకే అటు లోపలికి పోయి అటు పోస్తుంది. పోస్తుంది. ఈ నాన్ డ్రాప్ ఈ స్లాబ్ కు హోల్ వేసి నాన్ డ్రాప్ పెట్టింది నేనే. స్లాబ్ కు హోల్ వేసి ఇక్కడ వర్షం నీళ్ళు పడి ఇట్లా వస్తాయి. కింద పైపు కిందికి పోతాయి. కింద ఒక పైప్ వేసిన మన ఇక్కడ బట్టలు పిండుకునే కాడ నాన్ డ్రాప్ ఉంది అందులోకి వేసిన పైప్ వేసి. ఓకే ఓకే ఇదంతా ఈ కనెక్షన్లు అన్ని అదే డాడీ. ఈ కనెక్షన్లు కూడా ఇవన్నీ ఉండాలి. ఓకే అయిపోయింది. మనందరం కలిసి కట్టుగా ఈ రకంగా కట్టుకొని హ్యాపీగా ఆనందంగా ఉంటాను. ఇదే మనందరి సంతోషం. అవును అమ్మ నీకు సంతోషమేనా? సంతోషం. మనం ఎక్కువ చేయలే కానీ డాడీ బాగా చేయొచ్చు. అవును నేను ఎక్కువ చేయడానికి కారణం ఏంటంటే ఇప్పుడు అమ్మ ఇక్కడ ఉండకపోయేది, కోటర్లు ఉండేది కదా, రోజు వచ్చటానికి వీలు కాకపోయేది. అమ్మ అక్కడ ఉండేది, అప్పుడప్పుడు వచ్చేది. మీరు ఎవరి ఉద్యోగాలు వాళ్ళే. దానివల్ల మీరు ఎక్కువ చేయలేకపోయినారు, నేను ఒక్కరిని ఎక్కువ తిరగాల్సి వచ్చింది. ఇదే కాదు, జమ్మికుంటలో ఇల్లు కట్టినప్పుడు అయితే 9 నెలలు నైట్ షిఫ్ట్ చేసుకుంటూ పొద్దున 6 గంటలకు ప్యాసింజర్ ఎక్కి రాత్రి బాకినారికి వచ్చి 9 నెలలు డ్యూటీ చేసిన. అప్పుడు మెటీరియల్ అంతా మనదే. అవును డాడీ. అప్పుడు బిల్డర్ కాదు, మనమే తిప్పడం, ప్రతి దానికి మనమే తిరగడం. ఇదంటే బిల్డర్కి ఇచ్చినా కూడా వాడు సరిగా చేస్తలేడని రోజు వచ్చి చూసుకున్నాం. కానీ వాటి ఇచ్చిపెట్టిన పనులు నేను చేసిన. జమ్ముకుంట కన్నా అయితే కంప్లీట్గా 9 నెలలు పొద్దున 6 గంటలకు ప్యాసింజర్ ఎక్కి పోయి రాత్రి బాకినారికి వచ్చి మళ్ళీ నైట్ షిఫ్ట్ చేసేది జమ్ముకుంట కాడ. అది కూడా ఇల్లు చూపెడదాం, ఫోటో వేద్దాం. ఇక్కడ పిట్టలకు చిన్నగా కంకి వాటర్ అవన్నీ పెట్టడానికి. అవును అయిపోయింది ఇక.